నేను పిన్నిగా భావించి, సార్ ఖచ్చితంగా నేను దీన్ని టేకప్ చేస్తాను అని నేను ఆ రోజు ఆమెకు మాట ఇవ్వడం జరిగింది. ఓకే. ఎందుకంటే ఏదైతే కంప్లెయింట్‌దారులు ఉన్నారో, హ్మ్. కొట్టించుకున్నటువంటి పిల్లల్లో హ్మ్. ఒక వ్యక్తిది గురజాల. ఓకే. నేను నివాసం ఉండేది గురజాలే. హ్మ్. మరో వ్యక్తిది మంగళగిరి. హ్మ్. మరో వ్యక్తిది మన కడప. హ్మ్. సో, అంతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు. హ్మ్. వీళ్ళందరిని మోటివేట్ చేద్దాం. పిల్లోడి భవిష్యత్తు పాడైపోద్ది. హ్మ్. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్. వైద్య రంగంలో సమాజానికి ఎంతో ఉపయోగపడే వ్యక్తి. హ్మ్. ఖచ్చితంగా మనం దీన్ని హ్యాండిల్ చేద్దాం. పిల్లోడి భవిష్యత్తుని కాపాడదాం అని ఒకే ఒక కారణంతో హ్మ్. ఆ రోజు నేను ఈ కేస్‌ని టేకప్ చేశాను. ఓకే. నాతో పాటు గురజాలకు సంబంధించినటువంటి అడపా శ్రీనివాసరావు గూడా హ్మ్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు గూడా హ్మ్. ఆయన ఈ కేసులో నాతో పాటు ట్రావెల్ చేశాడు. హ్మ్. గురజాలకు సంబంధించినటువంటి రవిని నేను రిక్వెస్ట్ చేశాను. అంటే కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ రవి. ఓకే. అంటే ఎవరైతే కంప్లెయింట్‌దారులు ఉన్నారో వాళ్ళ నాన్నగారు. హ్మ్. ఆయన నేను చాలా సార్లు పలు దఫాలు 4, 5 సార్లు రిక్వెస్ట్ చేయగా హ్మ్. మిగతా వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తే మేమంతా కేసు విత్‌డ్రా చేసుకుంటామని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. హ్మ్. కాలక్రమేణా హ్మ్. మిగతా వాళ్ళటువంటి మంగళగిరి, ఏదైతే కడప, భద్రాచలం, హైదరాబాదు వీరందరిని కూడా మోటివేట్ చేయడానికి సుమారు 3 నెలల పాటు మాకు కాలం పట్టింది. ఓకే. అందరిని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చిన తర్వాత బాధితులు, కంప్లెయింట్‌దారులు ఇద్దరికీ హ్మ్. అమౌంట్ విషయంలో ఒక అండర్‌స్టాండింగ్ కుదరక హ్మ్. వాళ్ళందరూ కూడా తమిళనాడు వెళ్ళిపోవడం జరిగింది. హ్మ్. ఈమె దుర్గి వెళ్ళిపోవడం జరిగింది. హ్మ్. నేను నా పనులు నేను చేసుకున్నాను. హ్మ్. ఇది జనవరి 16వ తారీఖుతో ముగిసినటువంటి కేసు. హ్మ్. అప్పటినుంచి కనీసం ఒక ఫోన్ కాల్ ఆమె దగ్గర నుంచి నాకు లేదు. ఓకే. ఒక వాట్సాప్ మెసేజ్ లేదు. హ్మ్. ఒక ఆడియో క్లిప్పింగ్ గూడా లేదు. హ్మ్.